పట్టి కాజా పట్టి వేసేద్దాం. మనం వేసే ముందు కరెక్ట్గా చూసుకుందాం ఈక్వల్గా వచ్చిందా లేదా. మనం డాట్స్ చూసారు కదా, రెండు ఇలా ఈక్వల్గా రావాలన్నమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇటువంటి అలా చేయొద్దు. ఇలాంటివి సేమ్ ఈక్వల్గా రావాలన్నమాట. ఈ విధంగా చూసారు కదా, పర్ఫెక్ట్ ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టాం. ఫస్ట్ మనము హుక్స్ పట్టి తీసుకుందాం. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కుట్టే ముందు ఒక కూర ఉంది చూసారా, ఈ కూర సైడ్ క్లాత్ ఒక 1 ఇంచ్ క్లాత్ తీసేసుకోండి. 1 ఇంచ్ క్లాత్ తీసేసుకొని 1 ఇంచ్ క్లాత్ తీసేసుకున్నాము. ఇప్పుడు హుక్స్ పట్టి అనేది చూడండి, కూర అనేది ఇటు సైడ్ ఉండాలి, నార్మల్ ఇటు సైడ్ ఉండాలన్నమాట. నార్మల్ సైడ్ స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఎంత పావించి వదులుకుంటాం కదా, పావించి ప్రకారంగా రఫ్ తీసుకొని నీడిల్ అందులోనే ఉంచండి. ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లా గుంజినా కానీ రావు, అట్లా బయటకు వచ్చేసేది అనమాట స్టిచ్చింగ్లో నుంచి. వచ్చేసి మనం ఇక్కడ డాట్ వేస్తాం కదా హుక్స్ పట్టి దగ్గర, ఆ డాట్ దగ్గర ఒక ఫ్లీట్ పెట్టేసుకోవాలి. ఆ ఫ్లీట్ చాలా ఇంపార్టెంట్. ఫ్లీట్ పెట్టేసేసేయండి. ఫ్లీట్ పెట్టేసి సేమ్ కింది వరకు ఒకటే స్టిచ్చింగ్ పావు ఇంచ్ మార్జిన్ పెట్టుకొని సరే కదా, ఇది ఒక ½ ఇంచ్ వదులుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఇట్లా ఓపెన్ చేసి దీని మీద ఒక కినారి కుట్టేసేసేద్దాం. కినారి కుట్లు, ఈ కినారి కుట్ల వల్ల ఏంటంటే మనకి లైనింగ్ అనేది సపోర్ట్గా తిరిగిపోతుంది అనమాట. కంపల్సరీ కినారి కుట్టు అనేది వేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఎక్స్ట్రా ½ ఇంచ్ వదులుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా ½ ఇంచ్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి సమానంగా దీనికి సమానంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ లోపలికి తిప్పేసేస్తుంది. తిప్పేసి స్టిచ్చింగ్ ఇక్కడ నుంచి రావాలి. చూడండి, ఇక్కడ నుంచి రాకూడదు. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ హోల్గా అనిపిస్తుంది. స్టిచ్ ఇక్కడ నుంచి రావాలి. ఫింగర్ ఇట్లా చూడండి, నా ఫింగర్ ఇక్కడ ఉంది కదా, ఇలా ఉంచి పంచెన్ పైకి తీసుకొని నీడిల్తో ఫస్ట్ రఫ్ తీసేసుకోండి. రఫ్ తీసేసుకొని అప్పుడు నీడిల్ తీసేసేయండి, ఫింగర్ తీసేసేయండి. చూస్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ వచ్చి నీడిల్ చూసారు కదా, నీడిల్ లోపల ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రైట్గా కుట్టేసేసాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మాత్రం చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ ఇలా బయటికి వెళ్ళకూడదు, లోపలికే మనకి కుట్టేటప్పుడు మనం బయట ఒరిజినల్ మనకు కనిపించాలన్నమాట. ఒరిజినల్ మనకు కనిపిస్తేనే నీట్గా వస్తుంది అన్నమాట. లాస్ట్ రఫ్ తీసేసుకోండి. చూసారు కదా, దారం పోగులు మాత్రం నీట్గా ఎప్పటికప్పుడు దారం పోగులు కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మన కంటికి నీట్గా కనిపించాలి. ఏదైనా సరే దారం పోగులు అయ్యి ఉంది అంటే మనకే నచ్చదు. ఓకే, చూస్తారు కదా, పట్టి ఎంత నీట్గా వచ్చిందో ఒక పట్టి. చూసారు కదా, నేను చెప్పిన ప్రకారంగా స్టిచ్ చేయండి. పట్టి చూసారు ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం కాజా పట్టికి వెళ్దాం. దీనికి కాజా పట్టి. ఇప్పుడు ఈ పట్టీతోనే మనం కాజా పట్టి తయారు చేస్తున్నాం అన్నమాట. కాజా పట్టి తయారు చేస్తాం. దీనికి ఏంటంటే కొంచెం సమానంగా ఒక 2 ఇంచెస్ సమానంగా అటు ఇటుగా కట్ చేసేసుకుందాం. ఓకే, ముందు సమానంగా ఒక 2 ఇంచెస్ స్టిచ్ స్ట్రైట్గా ఇటు పట్టి వేస్తారు కదా, స్టిచ్ పట్టిని కట్ చేసేస్తాం. ఎక్కడైతే కుట్టేసుకున్నామో ఆ కుట్టు ప్రకారంగా స్ట్రైట్ ఒక 2 ఇంచెస్ సరేనా, ఒక 2 ఇంచ్ సరే కదా. ఒక 1 సైడ్ అనేది స్టిచ్ చేసేసుకుందాం. ఒక 1 సైడ్ ఇట్లాగా కాజా పట్టి పడేటప్పుడు
ఒక వన్ సైడ్ ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేయాలి. సరే కదా, వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు కాజాపట్టి స్టిచ్ చేసేది. కాజాపట్టి స్టిచ్ చేసేటప్పుడు చూసి కదా షేప్ పట్టి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. కింద నుంచి ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని స్టార్ట్ చేయాలి. ఒక పావు ఇంచ్ మనం మార్జిన్ పెట్టుకుంటాం కదా, ఆ పావు ఇంచ్ ప్రకారంగా స్టిచ్ చేసేద్దాము. చూస్తున్నారు కదా, కాజా పట్టి ఇలా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. నీట్గా కుట్టేసిన తర్వాత మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ వదులుకోవాలన్నమాట. ఇక్కడ ఒక ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ వదిలేసిన వెంటనే ఈ హాఫ్ ఇంచ్ అనేది చూస్తారు కదా, ఈ హాఫ్ ఇంచ్ దీనికి సమానంగా ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. చూడండి, చూసారు కదా, సమానంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసిన వెంటనే ఈ ఎక్స్ట్రా పట్టీని ఇది కూడా ఇట్లాగా హాఫ్ ఇంచ్, ఒక హాఫ్ ఇంచ్ ఇట్లాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. కాజా పట్టి దీన్ని ఇట్లాగా హాఫ్ ఇంచ్ అంటే ఇది ఎక్స్ట్రా ఇలా పెంచుకోవాలన్నమాట. ఇలాగ హాఫ్ ఇంచ్ ఇలా పెంచుకోవాలి. ఇప్పుడు వెనకాల ఎక్కడైతే మార్జిన్ ఉందో కదా, ఈ మార్జిన్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్గా ఇట్లా రావాలి. చూడండి, ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, ఇట్లా రావాలి. ఓకే, చేసుకున్న తర్వాత మనకి ఫింగర్స్తోనే కరెక్ట్గా చూడండి, జరగకోకుండా అటు ఇటు మనకి నీట్గా అనేది ఉంచుతుంది. అటు ఇటు జరగకుండా నీట్గా ఉంచుతుంది అనమాట. ఇప్పుడు స్టిచ్ చేసేద్దాం. రఫ్ తీసేసుకుందాం. ఫస్ట్ రఫ్ తీసుకొని నీడిల్ అందులో ఉంచుదాము. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ సైడ్కి వచ్చింది కదా, ఈ ఫోల్డ్ అనేది మార్జిన్ లోపలికి వెళ్ళిపోయి ఈ రెండు ఇట్లా ఈక్వల్గా రావాలన్నమాట. రెండు చూస్తున్నారు కదా, ఈ రెండు ఇట్లా ఈక్వల్గా రావాలి. ఈ పైన వేసిన స్టిచ్ అనేది మనం ఫోల్డ్ చేసుకున్న బ్యాక్ సైడ్ దీని మీద పడాలన్నమాట. స్టిచ్ అనేది అట్లాగండి కొంచెం లోపల జరిపేసుకొని స్టిచ్ చేసేద్దాం. కరెక్ట్గా కినారి అనమాట, కినారి కుట్టు స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా కినారి కుట్టు అనేది స్టిచ్ చేసేద్దాం. ఎండింగ్లో రఫ్ తీసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లేదు ఇలా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ స్ట్రైట్ కట్ చేసేసుకోవాలి. ఈ థ్రెడ్స్ గిట్స్ మొత్తం తీసేద్దాం నీట్గా. ఇప్పుడు ఇంకొక కుట్టు ఈ పక్క నుంచి ఇంకొక కుట్టు వేసేద్దాం. చూసారు కదా, ఫస్ట్ కినారి వచ్చింది, దాని పక్క నుంచి ఇంకొక పాదం వరుస అనమాట ఇలాగా కుట్టేసుకోవాలి. కుట్టేసాం కదా, ఓకే. కాజా పట్టి వచ్చేసింది కదా, చూసుకోండి. మనం కుట్టే కుట్టు అనేది ఇలా ఈక్వల్గా రావాలి. చూడండి, చూసారు కదా ఎలా వచ్చింది. డాట్కి డాట్కి రెండు ఫేస్ టు ఫేస్, మనం షేప్ పట్టి కూడా రెండు ఫేస్ టు ఫేస్ వచ్చేసి చూసారు. ఇంత క్లియర్గా ఇంతగా ఫేస్ టు ఫేస్ వచ్చింది చూసారా. నెక్ కూడా సమానంగా వచ్చేసింది అనమాట. నెక్ చూసారు కదా, ఇలా ఉండాలి. మనం కుట్టే ప్రతి ఒక్కటి మార్జిన్తో పర్ఫెక్ట్గా పడితే ఈ విధంగా ఈక్వల్గా ఉండాలన్నమాట. ఓకే.